ముందు దళితులం న్యాయం వైపే నిలబడతాం. అవతల వైపు ఎవరున్నారనే విషయం మేము చూడం. కావచ్చు, అదొక అంశం. అదొక అంశం. ఇది 100 ఏళ్ల బట్టి ఉన్న అంశం. మనం సైమన్ కమిషన్ గురించి మాట్లాడతాం. సైమన్ కమిషన్ వచ్చింది 1928లో. ఆ 28లోనే దక్షిణాది రాష్ట్రాల దళిత క్రైస్తవులందరూ విజ్ఞప్తి చేశారు, మేము మతం మారినప్పటికీ మా మీద వివక్షత పోవట్లేదు, మమ్మల్ని అట్లనే చూస్తున్నారు, అవమానిస్తున్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి. అంటే ఈ సబ్జెక్టు 28 నుంచి ఉన్నదంటే 100 ఏళ్ళు, దాదాపు 100 ఏళ్ళ బట్టి ఉన్న సమస్యను ఇప్పుడు దాన్ని ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఎంతోమంది మహనీయులు మాట్లాడారు. చెప్పాను కదా, నాకు తెలిసి దళిత క్రైస్తవుల అంశాన్ని దళిత క్రైస్తవుల నుంచి ఎదిగిన నాయకుల కంటే దళితేతర హిందూ సమాజం నుంచి ఎదిగిన మహనీయులే ఎక్కువ మంది గట్టిగా మాట్లాడారు. అందులో దళిత లీడర్లు కూడా ఉన్నారు. ఉదాహరణకు దళిత నాయకుల్లో పేరు గల్లోలు ఎవరు? అంబేద్కర్. ఆయన 5-6 సందర్భాలు ఎక్కడెక్కడ మాట్లాడిండో ఆధారాలు ఉన్నాయి. అంబేద్కర్తో ఎవరు ఉన్నారు? బాబు జగ్జీవనం పేరు. బాబు జగ్జీవనం ఎక్కడ మాట్లాడిన రుజువులు ఉన్నాయి. ఆయన హిందువునే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించింది అక్టోబర్ 14, 1956లో కదా. అంతకుముందు అంతా హిందువే కదా. మరి ఆయన వివక్షత గురించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మనకు రామ్విలాస్ పాస్వాన్ వస్తాడు. రామ్విలాస్ పాస్వాన్ ఎక్కడెక్కడ మాట్లాడిండి, ఎట్లా లేఖలు పెట్టిన రుజువు అవుతుంది. తర్వాత మన అందరికీ గుర్తొచ్చేది మాయావతి గారు వస్తారు. మాయావతి గారు ఎక్కడ మాట్లాడిండి, ఎక్కడ లెటర్ రాసిండో రుజువు అవుతుంది. అదే సమయంలో ప్రకాష్ అంబేద్కర్ మనమడు, లేదా రామ్దాస్ అథవాలే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రిగా బీహార్ నుంచి ఎదిగిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మాంజీ. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు. దళిత నాయకత్వం ఎదిగిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కాదు. ఇప్పుడు చెప్పిన పేర్లు క్రైస్తవులు ఏం కాదు. అయినప్పటికీ దళిత వర్గాలను చెదిగిన వాళ్ళు కాబట్టి మేము మా మతం ఎక్కడ మార్చుకున్నా వివక్ష మాత్రం పోలేదని చెప్పడానికి వాళ్ళు ఉన్నారు. మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే దేశంలో ప్రముఖులందరూ మాట్లాడిన రికార్డు ఉన్నాయి. దాదాపు ఒకే సందర్భంలో 350 నుంచి 400 మంది పార్లమెంట్ మెంబర్లు లేఖలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. క్యాబినెట్ దాకా వచ్చి బిల్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంతోమంది మహనీయులు ఈ ప్రయత్నం చేశారు, వాళ్ళ ప్రయత్నం. కానీ ఈ సమయం ఇప్పుడు వచ్చింది. మళ్ళా మా ప్రయత్నం వాళ్ళ దారిలో ఉండాలి కాబట్టి ఆ దారిలో మరింత శక్తివంతంగా మా పాత్ర పోషిస్తాం. న్యాయం జరిగేంత వరకు ముందుకు తీసుకెళ్తాం. అవతల వాళ్ళు దీన్ని అంగీకరిస్తారా లేదంతో మాకు సంబంధం లేదు. ఇది న్యాయమా కాదనే సంబంధం మాకు ముఖ్యం. సార్ కృష్ణమాది గారు, ఇప్పుడు మిగతా 2 పాయింట్లు మీరు చెప్పలేదు, అవి ఏంటి? తిరస్కరించడానికి 3 కారణాలు చెప్పారు కదా, అందులో ఫస్ట్ పాయింట్ నేనేమిటంటే ప్రధాన కారణం చెప్పింది అది కదా. నెక్స్ట్ ఏంటి? రెండో పాయింట్, భారతదేశంలోని సామాజిక వాతావరణంపై జస్టిస్ మిశ్రా కమిషన్ సంకుచిత దృష్టితో వ్యవహరించిందని, ప్రభుత్వం ఎస్సీలుగా జాబితా చేయబడిన కులాలపై ఈ చేరిక చూపే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవడం విఫలమైందని చెప్పింది. వివక్షత అటున్నది ఇటున్నది, ఇక విఫలమైంది ఏంది? హిందువులు ఉన్న వివక్షత ఉన్నది, క్రైస్తవులు ఉన్న వివక్షత ఉన్నది, ఎక్కడున్న వివక్షత ఉన్నది. అది విఫలమైంది ఏమున్నది? అందుకని ఇది పెద్ద కారణమని నేను అనుకోవట్లేదు. దానికి కారణం చూపెట్టింది, లోతైన అధ్యయనం చేయలేదని కారణం చూపెట్టింది అనే విషయం. మూడో పాయింట్ చెప్తున్నాను. రిజర్వేషన్లు మరియు షెడ్యూల్ కులాల గుర్తింపు యొక్క ఉద్దేశం సామాజిక మరియు ఆర్థిక వెనుకబాటుకు అతీతమైనది అంటుండు. అంటే రిజర్వేషన్లు ఇచ్చిందే సామాజిక ఆర్థిక వెనుకబాటు, విద్యా వెనుకబాటుకి ఇచ్చేసింది. కానీ అది దానికి అతీతమైందని ఇలా భావితులు. అతీతమైంది అంటే ఏందిగా మళ్ళీ మతం కోణం తీసుకురావడం, అంతే కదా. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? పార్లమెంట్లో అంబేద్కర్ రాజ్యాంగం రాసిన సమయంలో ఆర్టికల్ 341లో ఎక్కడ కూడా మత ప్రస్తావన లేదు కదా. దళితులకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం సామాజిక వెనుకబాటు, విద్యా వెనుకబాటు అనేది ప్రధానం కదా. కాబట్టి సామాజిక వెనుకబాటు, విద్యా వెనుకబాటుకు మతానికి సంబంధం లేదు కదా ఇక్కడ. ఇప్పుడు దానికి అతీతంగా చూడాలంటుండ్రు కదా. ఇవన్నీ మళ్ళీ పరిశీలనకు రావాలంటే ఏం జరగాలి? కొంతకాలం మళ్ళీ గడువు పెంచుకోవాలి కదా. మాలాంటి వాళ్ళు అభిప్రాయం చెప్పాలి కదా. కాబట్టి మా అభిప్రాయం స్పష్టంగా చెప్పడం కోసం, ఆధారాలు ఆయన ముందు పెట్టడం కోసం గడువు పెంచాలి. తెలంగాణతో పాటు ఇప్పటి వరకు తిరగని ఏ రాష్ట్రాలతో రాష్ట్రాలు పర్యటన చేయాలని మేము కోరుతున్నాం. అది న్యాయం. ఇద్దరు ఇదైతే కనుక మీకు ఎందుకు రిజర్వేషన్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసి, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఉన్నది బ్రదర్. కానీ ఈ అంశం పక్కదారి పడుతుందని భయం ఉన్నది. నేను మీరు అనుకున్న వైపే నేను నిలబడతా.
కారణం మీ అభిప్రాయానికి విలువనిస్తున్నా. ముందు 1950లో ఆగస్టు 10న రాష్ట్రపతి ఆర్డర్ తీసేటప్పుడు హిందువులకు తప్ప మరెవరికి ఇలా రిజర్వేషన్ వర్తించవు అని ఉన్నది. ఫస్ట్ అందులో బౌద్ధం సిక్కులకు కూడా రాలే అవకాశాలు, గుర్తుపెట్టుకోండి. 1950 ఆగస్టు 10న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 1950 జనవరి 26. ఆనాడు ఇవి లేవు. కానీ పార్లమెంట్లో చర్చలు జరగకుండా, రాజ్యాంగంలో చట్టంలో లేకుండా ఆర్డర్ తీసుకొచ్చారు. ఆర్డర్ ఆగస్టు 10న వచ్చింది. ఆగస్టు 10న 1950లో వచ్చిన ఆర్డర్లు ఏమున్నది? కేవలం హిందువులకు మాత్రమే, సిక్కులకు వద్దు, బౌద్ధులకు వద్దు, ఇంకెవరికి వద్దు అని చెప్పేసింది. అంటే ఆనాడు మరి సిక్కులను బౌద్ధులను మనవాళ్ళే అని చెప్పి అనుకోలేదు కదా. కానీ సిక్కు దళితులు, సిక్కు రాజకీయ నాయకులు అందరూ కొట్లాడితే 56లో వాళ్ళని కూడా చేర్చారు. 90లో 1990 నాటికి బౌద్ధులు, నవబౌద్ధులు, అంబేద్కర్ వారసులు అనబడుతున్న వాళ్ళందరూ మళ్ళీ కొట్లాడితే వాళ్ళకు 90లో వచ్చింది. అంటే మొట్టమొదలే మరి ఈ సిక్కులను బౌద్ధులను మన దేశ మతస్థులను ఇక్కడ తీసుకోలేదు కదా. ఎక్కడ పోరాటం జరిగితే పోరాటానికి తగ్గట్టుగా ఫలితం వచ్చేసింది తప్ప ముందే చేర్చలేదు కదా. నంబర్ 1 పాయింట్. ఇప్పుడు 56లో సవరించినప్పుడు సిక్కుల కోసం, 90లో సవరించినప్పుడు బౌద్ధుల కోసం, క్రైస్తవుల కోసం సవరించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటిది? ఆ మతం ధైర్యంగా చెప్పమనండి కేంద్రం. కేంద్రం చెప్పండి, అట్లా చెప్తలేదు. వినమ్మా వాళ్ళు అఫిడవిట్ వేసింది కూడా నా దగ్గర ఉన్నది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఏమనేసిండ్రు? క్రైస్తవంలో సమానత్వం ఉంది కాబట్టి, ఇక్కడ హిందువులో సమానత్వం లేదు కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చాము, అక్కడ సమానత్వం ఉన్నది కాబట్టి మేము రిజర్వేషన్లు ఇవ్వము అని అంటారు. సమానత్వం బయట, ఏది క్రైస్తవ సమానత్వం అనేది బార్డర్ అవతల క్రైస్తవంలో ఉండవచ్చు. కానీ ఈ దేశంలో ఏ మతం వచ్చినా, అది ఇస్లాం మతం వచ్చిందా, క్రైస్తవం వచ్చిందా, ఏ మతం వచ్చింది కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి మతంలో, ఈ దేశానికి వచ్చిన ప్రతి మతంలో ఇక్కడ కుల వ్యవస్థ కొనసాగుతుంది. అంటే అంబేద్కర్ చివరికి ఏమన్నాడంటే కుల వ్యవస్థ గురించి విశ్లేషిస్తూ ఏమన్నాడంటే మతం కంటే కుల వ్యవస్థ ఈ దేశాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్నది అన్నాడు. అంటే మతం 2వ స్థానంకి వెళ్ళిపోయింది. నువ్వు క్రైస్తవుడివా, హిందువా, ముస్లిమా, ఇంకోట బౌద్ధవా కాదు. నువ్వు ఏ మతం నమ్ముకున్నా అంతకంటే ఎక్కువ కులానికి ప్రాధాన్యత పెరిగింది, కుల వ్యవస్థ ప్రాధాన్యత పెరిగింది, కులమే డామినేట్ చేస్తున్నదని చెప్పి అంబేద్కర్ రాశారు. ఇది సత్యం కదా. ఇప్పుడు మనం అందరం హిందువులు అవుతే ఒక ఊర్లో హిందువుల్లో ఉండబడే అన్ని కులాల మధ్యలో సామాజిక సమానత్వం లేదు కదా, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు కదా. సేమ్ అది క్రైస్తవులకు వచ్చింది కదా, సేమ్ ఇంకో మతంలోకి వచ్చింది కదా. బౌద్ధులైనా, సిక్కులైనా, ఇంకోరైనా మతం ఏదైనా వాళ్ళ కులమే ప్రభావితం చేస్తుంది కదా. కాబట్టి కులమే ప్రధాన ఎజెండాగా తప్ప మతం కాదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అది అందరికీ కనిపిస్తున్నది. ఇక పోతే నేను అడుగుతున్నా, మనం గర్వాపసాన్ని పిలుపునిస్తున్నాం. పాశ్చాత్య దేశాలకు వెళ్ళిన హిందువులందరూ ఇక్కడ ఇండియాకు రావచ్చు కదా, పిలుపునివ్వమనండి. పాశ్చాత్య దేశాల్లో దళితులు ఎవరిపై 100 మంది లేరు. దళిత వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళు ఎవరు 100 మందో 1000 మందో లేరు. కానీ లక్షల మంది, కోట్ల మంది పాశ్చాత్య దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు హిందువులే ఎక్కువ మంది ఉన్నారు. ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు హిందువులు ఎక్కడున్నారు? ఎక్కడ జీవిస్తున్నారు? ఏడ ఉద్యోగాలు తెచ్చుకున్నారు? ఏడ సంపాదిస్తున్నారు? ఏడ గొప్ప ఎదిగినరు? ఎక్కడెక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు? అక్కడనే కదా. మనం అందరం ఇక్కడ అంటున్నప్పుడు అక్కడికి ఎందుకు పోవాలి? మరి మనం అందరం హిందువులు అయినప్పుడు ఇక్కడే ఉందాం. ఏమున్నది? పాశ్చాత్య దేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది? వాపస్ అనేటోళ్ళు ఇండియా వాపస్ రమ్మని చెప్పండి. ఇండియా వాపస్కి వచ్చి కోట్లాది మంది హిందువులు అందరూ పడితే బయట దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాపస్ గురించి మాట్లాడుకుందాం, ఉండాలన్నా పోవాలని తెలుసుకుందాం. యుద్ధం చెప్తున్నా, అదే వినండి. పద్మశ్రీ వారి దయదశలు ఇచ్చింది కాదు, ఈ సమాజానికి మేము చేసిన సేవలకు అనుగుణంగా వచ్చింది. నన్ను ప్రశ్నించే మీ ఇంట్లో కూడా మేము సాధించిన పథకాలు ఉన్నాయి. ఆ అమ్మ ప్రశ్నించింది, ఆ ఇంట్లో కూడా మా పథకాలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ కులం కోసమే చేయలే. ఈ దేశంలో ఎవరు చేయని ఉద్యమాలు ఎంఆర్పిఎస్ చేసింది. ప్రభుత్వాల కంటే, పార్టీల కంటే, నాయకుల కంటే ఎంఆర్పిఎస్ అన్ని కులాల పేదలకు సాధించి పెట్టింది. ఈ దేశంలో ఎక్కడ ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం లేదు. ఎంఆర్పిఎస్ నడిపిన గుండె జబ్బుల ఉద్యమం ఆరోగ్యశ్రీ పథకం వస్తే మీ ఇంట్లో ఉంటుంది. అది ఓకే, అది కులంతో మతంతో సంబంధం లేదు.
గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల కోసం జరిగిన ఉద్యమం ఫలితం అది. కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వికలాంగుల పక్షాన యుద్ధం చేస్తే దేశంలో ఎక్కలేని పెన్షన్లు మన తెలుగు రాష్ట్రాలు పొందుతున్నారు. దేశంలో ఎక్కడ ఇంత పెన్షన్ ఉండదు. వృద్ధులకైనా వితంతులకైనా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఉద్యమం చేసి పేదలందరికీ ఇచ్చింది. మీరు ఏ ఊరన్నా కావచ్చు, ఏ ఊర్లో ఎన్ని కులాలు ఉండవచ్చు, అన్ని కులాల పేదలకు వాళ్ళ ఇళ్లలో పథకాలు ఉన్నాయే, అది ప్రభుత్వాలు వాళ్ళకై వాళ్ళు పెడితే రాలే, ప్రతిపక్షాలు కొట్లాడితే రాలే, ఎంఆర్పీ సాధిస్తే వచ్చింది. ఇది రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించింది. రాష్ట్రపతి ఈ పురస్కార పత్రంలో ఈ ఉద్యమాలన్నీ గుర్తించింది. అంటే ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం కొట్లాడితే అది వచ్చింది కాదు, సమాజంలో అన్ని వర్గాల పేదల భవిష్యత్తు కోసం కొట్లాడితే వచ్చిందని చెప్పి రాష్ట్రపతి గ్రహించింది. పురస్కార పత్రం చదవండి. అందువల్ల పోరాటాలు లేకుండా సమాజం కోసం మేము చేయకుండా మాకు ఏం రాలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించింది, రాష్ట్రపతి దాన్ని అంగీకరించారు. మీరు వాళ్ళు ఏమనంటే నేను వాపస్ ఇస్తాను, నో ప్రాబ్లం.